విజయరథ కుటుంబ అత్తతోత్రే ధృతహయరశ్మిని తచ్ఛ్రియే క్షణీయే భగవతి రతిరస్తు మే ముమూర్షో యమిహ నిరీక్ష్య హతాగతాస్వరూపం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి రథసారథిగా ఉండి యుద్ధం చేయించాడు. యుద్ధం అయిపోయింది. ఏమండి, అయిపోయింది. ఇక దిగి ఇంటికి వెళ్ళాలి అర్జునుడు. ఇప్పుడు అర్జునుడు అన్నాడు, కృష్ణ నువ్వు దిగవయ్యా, ముందు నువ్వు దిగిన తర్వాత నేను దిగుతాలే అన్నాడు. అంటే సాధారణంగా మనకి ఒక ఈ షఫర్లు అని ఉంటారు చూడండి. ఈ షఫర్ ఏం చేస్తాడు, ముందుగా డ్రైవింగ్ సీట్ వదిలేసి వచ్చి తలుపు తెరిస్తే అప్పుడు రాజుగారు దిగుతాడనమాట బయటికి కదా. పాపం అలా అనుకున్నట్టున్నాడు మన అర్జునుడు. అనుకోని కృష్ణ నువ్వు దిగవయ్యా ముందు కిందకి అంటే ఆయన దిగి పాపం తలుపు తెరిస్తే నేను దిగుదాం అనుకున్నాడు ఈయన. అంటే కృష్ణుడు అన్నాడు, వద్దొద్దు నువ్వు ముందు దిగు అన్నాడు. అనేసరికి కొద్దిగా చిన్నపుచ్చుకున్నాడు. ఎందుకని ఈయన ఎట్లయినా రాజుగారిగా నేను ముందు దిగటం ఏంది సారథి దిగకుండా అని చెప్పి అనుకున్నాడు. సరే ఎందుకు వచ్చిన గొడవలే అనుకున్నాడో, పాపం బాగా అలసిపోయాడు. మొత్తానికి కిందకి దిగాడు ఆయన. ఆయన దిగిన తర్వాత శ్రీకృష్ణుడు ఇలా కిందకి దిగాడు. మరుక్షణం ఆ రథం అంతా కూడాను అగ్నికి ఆహుతి అయిపోయింది. ఎందుకని, ఈ రథం మీద వేసినటువంటి అస్త్రశస్త్రాలు సామాన్యమైనటువంటివి కాదు. ఎన్నెన్నో దివ్య అస్త్రశస్త్రాలని ఈయన మీద ప్రయోగించారు. అర్జునుడు ఏమనుకుంటున్నాడు, నేను వీటన్నిటినీ ఎదుర్కొన్నాను, నేను గొప్ప విజయుణ్ణి, ఆయన పేరే విజయుడు కదా, నేను బ్రహ్మాండంగా యుద్ధం చేశాను అనుకున్నాడు. కానీ అర్జునుణ్ణి అక్కడ కాపాడినటువంటి వాడెవరు, ఆ ఎదురుగ్గా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఈయన ఎంతవరకు అక్కడ ఉన్నాడో అంతవరకే ఈయనకి విజయం. ఆయన లేని మరుక్షణం ఎవ్వరూ కూడా ఈయన్ని కాపాడటానికి వచ్చేటువంటి శక్తి లేనివాళ్ళు అన్నమాట. ఇది శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి ఒక మహోపకారం అర్జునుడికి. తెలియలేదు ఇతనికి. ఆ విధంగా అర్జునుణ్ణి నిమిష నిమిషము రక్షించుకుంటూ తీసుకొని వచ్చినటువంటి మహానుభావుడు పరమాత్మ స్వరూపమైనటువంటి మన శ్రీకృష్ణ పరమాత్మ. కనుక అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ నన్ను రక్షించుగాక అని చెప్పి ప్రార్థన చేశాడు.